హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి సమ్మర్ స్పెషల్‌గా. అదేంటి అంటే చల్లచారు అండి. చల్లచారు బజ్జీలేసి చేస్తారు. ఇది ఎలా చేస్తారో ఈరోజు చూపిస్తానండి. మీకు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. లేట్ చేయకుండా ఈ చల్లచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి అయితే పెరుగు తీసుకోవాలండి. ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను నేను. పుల్ల పెరుగు అయితే చాలా మంచిదండి. చాలా బాగుంటుంది. మనకి పుల్లగా అయిపోయిందని పక్కకు పడేస్తుంటాం కదా, అలా పక్కకు పడేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. లేకుంటే మామూలుగా పెరుగుతోనైనా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి తీసుకోవాలండి. తీసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ పెరుగులోకి వేసేసుకుందాం. అసలు ఉండలు లేకుండా చూసుకోవాలండి. చూసుకొని ఇందులో వేసేసుకొని వాటర్ ఎంత కావాలో చూసి వేసుకోండి. వాటర్ కొద్దిగా ఎక్కువనే వేయాలండి. ఎందుకంటే మనం మసల పెట్టుకుంటాం కాబట్టి చిక్కగా అయిపోతుంది కదా, కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసి మసల పెట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్ అయితే వేద్దాం. నేను ఇక్కడ ఈ చెంబుతోని ఒక 2 చెంబుల దాకా వాటర్ అయితే వేసినానండి. అంటే 1 లీటర్ దాకా వాటర్ అయితే వేసిన. ఇలా వేసుకున్నాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి మనము పచ్చిమిర్చి దంచుకొని వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నా సరే ఒక 5-6 పచ్చిమిర్చిలు మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలి. ఇందులో కారం కన్నా పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుందండి. ఇలా వేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నేను వాటర్ ఒక 1 లీటర్ దాకా వేసిన అన్న కదా, ఇప్పుడు ఇంకో కొన్ని వాటర్ అయితే వేసేసి మసలు పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో మంచిగా మసలనివ్వాలి. ఇది మసలేలోపు నెక్స్ట్ బజ్జీలు చేసుకోవాలి కదండి. దానికి ఏమేమి కావాలో చూద్దాం. ముందు ఒక బౌల్లోకి 1 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి. ఇలా శనగపిండి తీసుకున్నాక అందులోకి చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీలు వచ్చేటట్టు చిక్కగా కలుపుదామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని వాటర్ వేసి మంచిగా ఇలా ఉంటే మనకి బజ్జీలు వేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టే. మనము మజ్జిగది మసల పెట్టడానికి పెట్టుకున్నాం కదండి, అది చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా మసలాలండి. ఎంత మసలితే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు అనేది ఇందులో ఇప్పుడే వేయొద్దండి, ఎందుకంటే ఒక్కొక్కసారి పలిగిపోతుంది. అలా ఉప్పు వేయొద్దు, లాస్ట్కి వేసుకోవాలి ఉప్పు. ఓకే అండి, ఇది మసులుతున్నాయి కదా, అప్పటిలోపు మనం బజ్జీలు వేసుకుందాం. ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక కొద్దిగా శనగపిండి తీసుకొని బజ్జీలు అనేది వేసేసుకోవాలి. ఈ బజ్జీలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చాలా మందికి తెలుసు ఈ రెసిపీ అనేది. ఇలానే లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా చూస్తున్నారు కదండి, ఇలా మలుపుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా మంచిగా కాలినాక తీసేసుకుందాం. ఇలా అయితే ఉండాలండి, మరి బ్లాక్గా కానియకుండా ఇలా లో ఫ్లేమ్లో మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇలానే అన్ని బజ్జీలు అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాక అందులోనే కొద్దిగా ఆయిల్ అనేది తీసేసుకొని పోపు అయితే వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకుందాం. వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అనేది రెడీ చేసేసుకోవాలి. ఇలా ఈ పోపు మనము మసల పెట్టుకున్న మజ్జిగ చారు ఉంది కదా, అందులోకి వేసేసుకుందాం. ఇక్కడ సాల్ట్ నేను వేసేసినానండి, ఆ వీడియో అనేది రాలేదు. సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా మసలేటప్పుడే సాల్ట్ వేసేసుకొని మనం బజ్జీలు వేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేసుకుందాం. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసేయాలి. చేసినాకనే ఈ బజ్జీలు వేసేసుకొని లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చల్లచారు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎండాకాలం ఇలా చల్లగా తినిపిస్తే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.